దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సో దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు అందరికీ. సో అలాగే ఈ వీడియోను చూస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. మన తండ్రి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. సో మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము మీరు అన్ని విషయములలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. సరే, అందరం రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దామా? అందరూ బాగున్నారా? వెరీ గుడ్. సో మనం ఈ పూట ఒక మంచి సందేశాన్ని, ప్రతి కూడికలో ఒక సబ్జెక్ట్ని మనం వింటా ఉన్నాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. ఈ పూట ధ్యానము కొరకు మనము ఈ మాట చదువుకుని దీని మీద ఉన్న కొన్ని అంశాలను మనం ధ్యానించబోతూ ఉన్నాము. ప్రియులారా, ఈ వీడియో చూస్తున్న వారు కూడా జాగ్రత్తగా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. చాలా ఉపయోగకరమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ముందు ఉంచబోతూ ఉన్నాడు. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:14. ఇందులో రాయబడినటువంటి మాటలు నేను చదువుతాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎవరు చెప్పండి అందరు? ఎవరు? ఎడతెగక ప్రార్థన చేయు స్త్రీలు. ఈరోజు మన సబ్జెక్టు ఎడతెగక ప్రార్థన చేయు స్త్రీలు అనండి ఒకసారి అందరూ. అందరానండి. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేసే స్త్రీలు మీరు ఎంతమంది ఉన్నారు? ఎడతెగక చేస్తున్నావా? దేవుని స్తోత్రం. ఎడతెగక అనే మాటకు అర్థం తెలుసా నీకు? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్త. ఇక్కడ మనము ఈ మాట, ఈ సబ్జెక్ట్ మీద కొద్ది నిమిషాలు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఎడతెగక ప్రార్థన చేయు స్త్రీలు. ఇక్కడ ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అపోస్తల కార్యములో ప్రారంభంలో మనం చూస్తాం. క్రీస్తు యొక్క ఆరోహణాన్ని మనం చూస్తాం. ఆయన మృతి పొంది పాతిపెట్టబడి తిరిగి 3వ రోజున లేచి వెంటనే పరలోకానికి వెళ్ళిపోలేదు కదండి. భూమి మీద ఎన్ని రోజులు సంచరిస్తూ ఉన్నాడైనా? 40 days. వెరీ గుడ్. 40 రోజులు సంచరిస్తూ ఉన్నాడు. ఆఫ్టర్ 40 రోజులు అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇక శిష్యులందరిని ఒక చోటుకి తీసుకెళ్ళి వారి మధ్యలో నుంచి ఆయన ఆరోహణం అయిపోయాడు. ఆ తదుపరి ఆయన దగ్గర నుంచి రావటంతోనే వీళ్ళు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి వెంటనే అందరూ కూడా ఏమండి, ఆ ఒలీవల అనబడినటువంటి ఒక కొండ మీదకి యెరూషలేము తిరిగి వెళ్ళారు. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వాళ్ళు ఎక్కడికి ఎక్కారు? అది మేడగదిలోకి ఎక్కినటువంటి వీళ్ళు, ఈ స్త్రీలందరూ ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ఈ మాట మన జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొనసాగించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను. ఇప్పుడు మీరు ఎవరు చెప్తారో చూద్దాం. వీళ్ళందరూ ఎడతెగగా ప్రార్థన చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి ఒకసారి సహోదరికి. దేవునికి స్తోత్రం. నేను ప్రశ్నలు అడిగితే అక్కడే అడుగుతాను, నేను పక్కేం అడగను. ఏక మనస్సుతో. దేవునికి స్తోత్రం.
ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ ప్రతి వ్యక్తికి. అది ఒక స్త్రీ అయినా, ఒక పురుషుడైనా, లేక ఒక సేవకుడికైనా ఒక ప్రార్థన ప్రారంభించాడంటే ఆ ప్రార్థనకి ఏక మనస్సు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? ఇద్దరు ముగ్గురు ఉంటేనే కాదు, మనలోనే మన మనస్సుకు మనకే సమ్మతం ఉండాలి. సమ్మతించబడకుండా అంట ఇద్దరు కూడి నడవలేరని వాక్యం చెప్తుంది. అంటే ఇద్దరు కూడి నడవలేరట. అంటే ఇద్దరంటే వ్యక్తులు కాదు, మనలో కూడా ఒక ప్రాణం ఉంది, ఏమంటే ఆత్మ ఉంది, తర్వాత మనస్సు ఉంది. ఈ మూడు కూడి నడవాలంటే ఒకటికి ఒకటి సమ్మతించుకోవాలి, ఏక మనస్సులోకి రావాలి. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఏక మనస్సు ప్రార్థన లేదు. ప్రార్థన పెదవులు చేస్తున్నాయి కానీ మనసు మాత్రం ఆలోచన తగ్గదు. ఏదో ఆలోచిస్తూ ప్రార్థనలు చేయటం. ఏక మనస్సు లేని ప్రార్థన ఏమాత్రం ఫలితాలు రావు. అది దేవుడి దగ్గరకు అస్సలు జారదు. ఆ ప్రార్థన నీ లెక్కలో ప్రార్థన చేసినట్టు నువ్వు అనుకుంటావు కానీ అది దేవుడు లెక్కలో కలవదట. దేవుడు లెక్కలో పడే ప్రార్థన చేయాలి మనము. దేవుడు కౌంట్ చేసే ప్రార్థన ఏ ప్రార్థన అంటే ఏక మనసుతో చేసే ప్రార్థన. అందుకే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఏక మనసుతో ప్రార్థన చేశారు. అంతకుముందు వీళ్ళందరూ ప్రార్థన చేయలేదా అంటే చేశారు. ఇంతకుముందు వీళ్ళందరూ కూడుకోలేదా అంటే కూడుకున్నారు. కానీ ఈ సందర్భంలోనే ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేశారు. ఏక మనస్సుతో ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగింది? దేవునికి స్తోత్రం. ఆ మేడగదిలో ఏం దిగిందంటే పరిశుద్ధాత్మ. కరెక్ట్గా పెంతెకోస్తు దినమున, పెంతెకోస్తు అంటే చెప్తున్నాను 50వ రోజు అని అర్థం. అదొక డినామినేషన్ ఏం కాదు. దాన్ని ఏం పెట్టారంటే మీది పెంతెకోస్తు సంఘాలని పేరు పెట్టేసుకున్నారు. కానీ పెంతెకోస్తు, ఈ బాప్టిస్టు, ఇవన్నీ కూడా ఆయా డినామినేషన్లు ఏవి కూడా బైబిల్ ఆధారంగా లేవు. క్రీస్తు వాక్యం మీద మన డినామినేషన్ కట్టబడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ అనుభవంలోకి వీళ్ళు వెళ్ళగలిగారు. ఒక ఆత్మ అనుభవంలోకి వీళ్ళు వెళ్ళగలిగారు. ఒక ఆత్మశక్తిని వీళ్ళు పొందగలిగినారు. అంతకుముందు వాళ్ళు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఎన్నడూ ఈ పరిశుద్ధాత్మ శక్తి అనుభూతులకి వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం వలన తాకలేకపోయింది. తాకలేనంతగా వాళ్ళ మనసు ఒక ఏకత్వం లేదు. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఈ మూడు కలవట్ల. మనుషులు పక్కకి పెట్టండి, నీలో ఉన్న మూడే కలవట్ల. నీ మనసు కలిస్తే నీ శరీరం, నీ యొక్క ఆత్మ కలవదు. ఆత్మ కలిస్తే నీ ప్రాణం కలవదు. ఏదో ఒకటి అడ్డం వేస్తూ ఉంటాయి. మీరు రోమపత్రిక చదువుకోండి, అక్కడ చక్కగా రాయబడి ఉంటాయి. 8వ అధ్యాయం అంతా తర్వాత చదువుకోండి. అక్కడ మనకి విరోధమట, శరీరము ఆత్మకును, ఆత్మకు శరీరమునకు విరోధముగా పోరాడుకునుచున్నాయి. ఇవి రెండు ఎప్పుడు పోరాడుతూనే ఉంటాయట. శరీరం కోరుకునేది ఆత్మ ఓకే అనదు, ఆత్మ కోరుకునేది శరీరము ఓకే అనదు. ఓకే అనేటట్టుగా చేసుకోవటానికి నువ్వా నేనా అన్నట్టుగా ఫైటింగ్ చేసుకుంటా ఉంటే ఈ రెండు. దీంట్లో అధికంగా గెలిపించాలి, ఆత్మకు బలాన్ని ఇవ్వాలని అంటే ఇలాంటి సదస్సులకు వచ్చి, ఇలాంటి కూడికలకు వచ్చి దేవుని వాక్యాన్ని మెండుగా వింటూ, ఎక్కువగా వాక్యాన్ని చదువుతూ, ఎక్కువగా వాక్యం వింటూ ఉంటే ఆత్మ బలం పొంది, శరీరమును మించి బలం పొందితే అప్పుడు ఆత్మ కంట్రోల్కి శరీరం వచ్చేస్తుంది. అప్పుడు ఆత్మ రెండింటిని కలిపేస్తుంది. మూడు ఏకమైపోయి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే, నీ ప్రార్థనలో ఉన్నప్పుడే నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా మారిపోతావు. ఆత్మచేత నింపబడతావు. ఆత్మలో ఉన్న సకల ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకుంటావు. దేనికి స్తోత్రం. ఆత్మ లేకుండా ప్రార్థించకూడదండి. మనము ప్రార్థిస్తే ఎలా యుక్తముగా ప్రార్థించాలో మనకు తెలియదంట. అందుకే నీ ప్రార్థనకి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. ఏ విశ్వాసాన్న ఆధ్యాత్మికంగా ఎదగాలంటే, లేకపోతే మన ప్రార్థనలు ఫలభరితంగా మారాలంటే, మన ప్రార్థనలకి ఉత్తరం రావాలంటే, మన ప్రార్థనలు తండ్రి యొద్దకు చారాలి అంటే, నీవు చేసే ప్రతి ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి తోడవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ శక్తి తోడు కాకపోతే ఏమంటే నువ్వు ప్రార్థన చేయలేవు. 5 నిమిషాలకి నీ మనసులో ఏదో వచ్చేస్తుంది, నీ నోరు కూడా చిన్నగా మౌనం అయిపోద్ది. కొద్దిసేపటికి కళ్ళు కూడా మూయబడతాయి. ఫస్ట్ నోరు మూయబడద్ది, తర్వాత కళ్ళు కూడా, అన్నీ జరిగిపోతాయి.
పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే ఆయన గురించి రాయబడి ఉంటుంది. ఇదే 8వ అధ్యాయం, ఏది రోమపత్రికలో ఉంటుంది. ఏమని తెలుసా? మీరు పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి చెప్పసఖ్యము కానిటువంటి మూలికలతో మీ పక్షాన ఆయనే మొరపెట్టస్తాడు అని చెప్పేసి ఉంటుంది. ప్రభువు మొరపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువు మొరపెట్టాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. మనము ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ దేవునితో ప్రార్థన కలిసి చేస్తామో, అందుకే ఆరాధన చేసినా, ఒక పాట పాడినా, ఏం చేసినా ఆత్మపూర్ణులమై ఉండాలి మనం. దేని స్తోత్రం. అలా లేకపోతే అది పండదు, ఫలించదు. సంఘాలలో చాలా సంఘాలు ఆత్మతో నింపబడిన సంఘాలు ఉన్నాయి. అసలు ఆత్మనే మాటెత్తకుండా చేసే ఆరాధన జరిగే స్థలాలు కూడా ఉన్నాయి. అవి ఎలా ఉంటాయి అంటే నిర్జీవంగా ఉంటాయి. ఆ సంఘాల్లోకి పోతే మీలాంటి వాళ్ళని దేశపడ్డాడు సంఘంలో కూర్చోబెడితే ఒక గంట కాదు, ఒక 10 నిమిషాలకు లేచి బయటకు పరిగెత్తుతారు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే స్పిరిట్ మూవింగ్ అనేది, ఆ తాకిడ స్పర్శ అనేది మనల్ని తాకుతూ ఉంటే అందులో నుంచి వచ్చే ప్రార్థన కావాలి. వీళ్ళు ఎందుకు ఈ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయకముందు ఆత్మపూర్ణులు కాలేకపోయారు. అంత మాత్రమే కాదండి, వారు భయము చేత ఏమైపోతామో, ఎవరు గుర్తుపట్టి మనల్ని చంపేస్తారో అన్న భయంతో ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, మేడగదిలోకి ఎక్కిన తర్వాతట ఎప్పుడైతే వారు ఏక ఆత్మతో ఏక మనసుతో ప్రార్థన చేసినారో, ఆ ప్రార్థన తరువాతంట ఇక వారు బయటికి ఎలా వచ్చారంటే చాలా ధైర్యముగా, ఏమండి, ఒక బలమైనటువంటి వ్యక్తులుగా బయటకు వచ్చినారు. ఏది జరిగినా చూసుకుందాం అన్నట్టు బయటకు వచ్చినారు. ఇక దేన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధమైపోయి బయటకు వచ్చినారు. ఎవరు ఎదురుపడి ఏమన్నా సరే దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారంటే వాళ్ళ యొక్క ప్రాణ ఆత్మ అంతగా బలపరిచేసింది వాళ్ళని. దేవుని స్తోత్రం. కేవలం 10 రోజుల్లో వాళ్ళ మేడగదిలో ఎన్ని రోజులు ఉన్నారంటే 10 రోజులు ఉన్నారు. 10 డేస్లో వాళ్ళ చరిత్రను మార్చేసింది. బైబిల్ చెప్తుంది, వాళ్ళట విద్య లేని పామరులు భూమిని తలకిందులు చేసేవారిగా మారిపోయినారు. హల్లెలూయా. పిల్లులుగా వెళ్ళిన వారు పులులుగా బయటకు వస్తున్నారంటే ఏంటి కారణము? ఏక మనసుతో చేసిన ఒక ప్రార్థన. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు చెక్ చేసుకోవాల్సిన ఒక అంశం ఉంది. అదేమిటంటే, నేను ప్రార్థన చేస్తున్న పెదవులతో అయితే నా మనసు అంగీకరిస్తుందా, నా మనసు కలుస్తుందా దానికి, లేకపోతే నా ఆత్మ కూడా దానికి కలుస్తుందా, నా శరీరం కూడా ఎంకరేజ్గా ఉందా, ఈ 3 మిక్స్ అవుతున్నాయా లేదనేది గమనించుకొని ప్రార్థించాలి. ఇలా కాకుండా నువ్వు గంట సేపు ప్రార్థించినా అది నీ లెక్కలో ప్రార్థనే కానీ దేవుడి లెక్కలో అది ప్రార్థన చెప్పండి కాదు. అందుకే ఏక మనసుతో చేసే ప్రార్థనే మన బ్రతుకులను మారుస్తుంది. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నాను, ఈ సందర్భంగా ఒక విషయాన్ని మిమ్మల్ని అడుగుతా, ఒక ప్రశ్న అడగచ్చా? ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది? ఎవరు పుట్టుకతో ప్రార్థన ప్రారంభించబడింది? ఎప్పుడన్నా చదివారా అమ్మా? ఆదాం కాదు. ప్రార్థన చేయటం ఎప్పుడు ప్రారంభించబడింది? ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చదువుకు రాసుకోండి. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి యోనాషను పేరు పెట్టెను. యోనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఆమేన్. దేవుని నామములో ప్రార్థించట ఎప్పుడు ప్రారంభమైందంటే, ఏనోషు అనేటువంటి ఒక వ్యక్తి పుట్టిన తరువాత కొన్ని తెలియాల, సింపుల్ విషయాలు తెలియాలి మనకి. దేవుని స్తోత్రం. అంతకుముందు ప్రార్థన లేదు, జస్ట్ మనసులు అనుకోవటమే. ఇప్పుడు మనం కూడా అండి, చర్చికి రాకముందు దాకా కొద్దో గొప్ప ఒక 10 రోజులు 20 రోజుల ముందు దేవుని మనసులు అనుకోవటం, గమ్ముకుంటాం. ప్రార్థన అంటే తెలుసా మనకి? కొంచెం వచ్చిన తర్వాత ప్రార్థనలు విన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. ప్రారంభంలో ఎవరు కూడా రావటం చర్చిలకు రావటం, కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే
ఆ ప్రార్థన ప్రారంభించబడినటువంటి సమయాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంది. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినండి, ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో ఇంకా చెప్పండి అమ్మా, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు కదా. సహవాసం, ఓకే. ఇంకా ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? సంభాషించటం, వెరీ గుడ్, అవును. ఇంకా ప్రార్థన అంటే ఏంటి? చెప్పండి అమ్మా. ప్రార్థన చేస్తున్నారు మీరంతా, ప్రార్థన చేస్తున్నాం కానీ ఎందుకు చేస్తున్నామో తెలియట్లే మనకి చాలామందికి. అసలు దేవుడితో చెప్పుకోవటం, ఓకే. ఇంకా చెప్పండి, ఇంక వేరే వాళ్ళు చెప్పట్లేరు. ప్రార్థన అంటే తెలియాలండి మనకి ఖచ్చితంగా. దేవుడితో సంభాషించటం, దేవుడితో మాట్లాడటం, ఇవన్నీ రైట్ ఆన్సర్సే. కానీ ప్రార్థన అంటే ఏంటంటే మన మనస్సు దేవుడు మనస్సుతో ఏకం చేయటం, కనెక్ట్ అవ్వటం. కనెక్షను వైర్లు అటు ఇటు తెగిపోయిన దాన్ని రెండు కలుపుకోవాలా. కలపకపోతే ఇప్పుడు ఈ వైర్కి మధ్యలో ఒకటి కానీ డ్యామేజ్ అయిందనుకో, ఇప్పుడు ప్లగ్లో అక్కడ పెట్టి ప్లగ్ వేసి ఇచ్చేస్తే వెలుగుతుందా? మళ్ళీ ఏం చేయాలి దాన్ని? ఆ కనెక్షన్ ఎలాగైతే చేసి ఎప్పుడైతే మనం స్విచ్ చేస్తే వెలుగుతుందో, క్రీస్తుతో నీ మనసు ఆయన మనసుకు కనెక్ట్ అయిపోవాలా. అలా కనెక్ట్గా నీ ప్రార్థనను ఎన్ని గంటలు చేసినా వేస్ట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఆ మనసు కనెక్ట్ అవుతుందా అసలని? నీ ప్రార్థనలో ఎప్పుడైనా నీకు అనిపించిందా, నేను దేవుడు కనెక్ట్ అవుతున్నాను అనిపించిందా? ఇక్కడికి వచ్చినప్పుడు బాగా ఆరాధన చేసినప్పుడు కొద్దో గొప్పగా నువ్వు కనెక్ట్ అవుతున్నావు అనిపిస్తుంది, ఓకే. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతున్నావా? గుంపులో ప్రార్థన కంటే ఒంటరి ప్రార్థన చాలా బలమైంది. దేవునికి స్తోత్రం. గుంపులో అందరూ స్తోత్రం అంటే నువ్వు స్తోత్రం అంటే గొప్ప విషయమేం కాదు. అందరు చప్పట్లు కొడుతున్నారు, నువ్వు చప్పట్లు కొట్ట గొప్ప విషయం కాదు. అసలు ఏమాత్రం ఒక వాయిద్యం లేకుండా, ఏమాత్రం ఒకరు నిన్ను ఎంకరేజ్గా ప్రేజ్ చేయి అనేది లేకుండా, ఎక్కడ పక్కన వాళ్ళు లేకుండా నువ్వు ఒంటరిగా మోకాలేసి ప్రభు కనెక్ట్ అవ్వటం ఉంటుంది చూడు, అది బలమైన ప్రార్థన అంటే. హల్లెలూయా. ఏకాంత ప్రార్థన ఉండాలి ప్రతి విశ్వాసికి. దేవునికి స్తోత్రం. ఆ ఏకాంత ప్రార్థన అనేది చాలామంది జీవితంలో లేదు. ఇలా వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు ఈ సాయంత్రం ఉంది కదా, పోయి చర్చిలో 2 గంటలు కూర్చుంటాను, లేక ప్రార్థన ఎందుకులే అనుకుంటున్నారు. కానీ వెళ్ళి నా వంతు నేను మొదటగా దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రారంభ గడియలను దేవుడికి ఇచ్చే అలవాటు ప్రతి విశ్వాసం చేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. నీ దినము దేవుడు ప్రార్థనతో ప్రారంభించబడాలి, అదే దినము మళ్ళా దేవుని ప్రార్థనతో ముగించబడాలి. ఈ 2 జాగ్రత్తగా నువ్వు చూసుకుంటే నీ జీవితము ఎంత ధన్యకరంగా దేవుడు మార్చేస్తాడేగా. తిరుగులేని విజయాలు ఇస్తాడు నీకు. దేనికి స్తోత్రం. నువ్వు అనుకున్నవి గొప్పగా సాధిస్తావు అంతే. నీ జీవితంలో నీకున్న కన్నీరు మున్నీరు అన్నిటిని కూడా తొలగించి దేవుడు అద్భుతమైన ఫలితాలు దేవుడు నీకు అందజేస్తాడు. కానీ ఈ రెండు లేవు మన జీవితాల్లో దురదృష్టవశాత్తు. ప్రారంభం దేంతో ప్రారంభించబడుతుందో నీకు బాగా తెలుసు, ఎండింగ్ దేంతో ముగించబడుతుందో కూడా నీకు తెలుసు. ఈ రెండిట్లో యేసయ్య లేకపోతే రేపటి నుండైనా ప్రారంభము ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఈ రెండిటితో నువ్వు ముందుకెళ్ళి బిడ్డ ఎన్ని విజయాలు వస్తాయో నువ్వు చూడు. దేవుని స్తోత్రం. సరే, మన సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉందాం. ఈరోజు ఎడతెగక ప్రార్థన చేసేటువంటి స్త్రీలు. ఎడతెగక అంటే ఇందా చెప్పాం కదా, ఎల్లప్పుడూ
సరే మనం ఎల్లప్పుడూ చేయలేం. ఇందాక మనం ఎల్లప్పుడూ అని కొందరు తలలు ఊపారు, కానీ ఎవ్వరూ చేయలేరు ఎల్లప్పుడూ ప్రార్థన. చేయగలుగుతారు చేసేవాళ్ళు ఉంటే ఇప్పుడు అల్లులు చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు అల్లులు చెప్పండి. నేనైతే చేయలేను ఎల్లప్పుడూ. దానికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దీని అర్థం ఏంటంటే రెగ్యులర్గా ప్రార్థన చేయటం. ఎడతెక్కక అనే మాటకి రెగ్యులర్గా అంటే దాని అర్థం ఏంటంటే రోజుకు నువ్వు ఎన్ని గంటలు టైం పెట్టుకుంటావు, ప్రతిరోజు అదే టైం కాకపోయినా అంత సమయం ఇచ్చుకుంటూ ప్రే చేయాలి. రెగ్యులర్గా చేయటం దాన్ని చూపిస్తుంది ఇది. కాబట్టి ఆ రెగ్యులర్గా చేసే ప్రార్థన మిస్ అవుతుంది దేవుడి బిడ్డల్లో. 2 రోజులు బాగా ప్రార్థన చేస్తావు, 3వ రోజు ఏదో పని పడుతుంది, వెళ్ళిపోతావు, ఆ పనులు అన్నీ తిరిగేస్తావు, సాయంకాలం వచ్చేసి అలసిపోయినంటావు, పడుకుంటావు, అయిపోయింది. ఆ 3వ రోజు అయిపోద్ది. 4వ రోజున మళ్ళీ ఏదో కూడా చేస్తా వస్తావు. అది కాదు. ఎడతెగక అంటే ఏంటంటే రెగ్యులర్గా ఒక టైం రెగ్యులర్గా ఇవ్వకపోవచ్చు కొన్ని సమయాలను బట్టి. కానీ నేను ఏమంటానంటే మధ్యాహ్నం చేయాల్సిన ప్రార్థన మిస్ అయిందా, అది నైట్ ఏదో ఒక టైంలో లేచి 1 గంట నిద్ర మానుకొనైనా, అంటే ఒక నిద్రకు 1 గంట తగ్గించుకొనైనా అక్కడ నువ్వు ప్రేయర్ చేయాలి. నాకు నిద్ర కావాలి, నాకు ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాలని కావాలంటే కుదరదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 2 రావు. ఫుల్ నిద్ర ఉండాలి, కడుపు నిండా మంచి భోజనం ఉండాలి, మంచిగా తినాలి, తిరగాలి, మళ్ళీ అన్నీ నాకు రావాలంటే కుదరదు. ఏదో ఒకటి మిస్ చేసుకుంటూ ఒకటి పొందుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు నీ త్యాగాన్ని చూస్తాడు. దేవుని స్తోత్రం, సమృద్ధిని ఇస్తాడు. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారండి రోజుకి? ఎన్ని అవర్స్ నిద్రపోతారు? 6, 7. పిల్లలు నువ్వు నిద్రపోవాలా. యవనస్తులు 7 గంటలకు ఖచ్చితంగా నిద్రపోవాలా. నేను తగ్గిమని చెప్పను. ఇంకా నెక్స్ట్ 6 అవర్స్, వెరీ గుడ్. ఇంకా చెప్పరేందమ్మా మిగతా వాళ్ళంతా? మౌనవ్రతమా? మౌనవ్రతం అయితే ఏమి లేదు కదా. 7, 6, 8 గంటలు పడుకున్న మహానుభావులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అదృష్టవంతులు అనాలి. ఇక 8 గంటలు పడుకున్న అదృష్టం నీకు దొరికిందంటే చిన్న విషయం కదా అసలు. నేనైతే ఈ మధ్యకాలంలో ఒక 5 గంటలు పడుకొని చాలా కాలం అయింది. 5 అవర్స్ పడుకొని అసలు నేను నైట్ ఎంత మేలుకున్న పొగులు కనీసం కన్ను మీద అసలు ఎంత ఛాన్స్ వచ్చినా పడుకొని కూడా పడుకోను. ఒక్కరోజు పడుకుంటే ఒకవేళ ఇబ్బంది వస్తుంటుంది, నిద్రపోంటుంటుంది శరీరం. ఏం చేస్తున్నావు, ఇప్పుడు అంతా పని అయిపోయిందిగా, గంట పడుకుంటుంది. ఈరోజు పడుకోవడం ప్రారంభించినా రేపు కూడా అదే టైంకి పడుకుంటుంది. దేవుని స్తోత్రం. మళ్ళీ ఎల్లుండి ఏమంటుంది, పొడుక అంటుంది. 1 గంట 2 గంటలు పడుకుంటుంది. ఇక జీవితం అంతా చెప్పరేందమ్మా, పడుకోవటమే. దేవుని స్తోత్రం. ఇది పడుకునే టైం కాదు. ఇక 40-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు దయ వల్ల మంచి ఆయుష్ ఇస్తే ఇక 34 సంవత్సరాలు బతుకుతా నేను. ఆ తర్వాత అంతా పోయి చేసే పని ఏందిక, నిద్రపోవటమే. దేవునికి స్తోత్రం అనుకుంటా నేను. నా యాటిట్యూడ్ అది. తర్వాత చేసే పని అంతా నిద్రపోవటమే కదా. ఇప్పుడు కొంచెం తగ్గించుకుంటే ఆ తర్వాత యేసు సన్నిధిలో ప్రశాంతంగా ఆయనకి సమీపంలో దగ్గరగా ఉండొచ్చు. దాన్ని పొందుకోవటానికే ఆరాటం ఇదంతా. నిద్రపోవద్దని రూల్ ఎవరు పెట్టలేదు, ఏమీ లేదు. కానీ మనం అలాంటి ఒక ప్రాసెస్లో ఉండాలి. అలా తగ్గించుకొని నిద్రను కొంచెం తగ్గించుకుంటే పనులు చాలా కలిసి వస్తాయి నీకు. పిల్లలు ప్రార్థన చేయనిట్లేదయ్యా, పిల్లలు మధ్యాహ్నము సాయంత్రాలు అల్లరల్లరి చేస్తుండ్రంటే వాళ్ళు మంచిగా నిద్ర కూపి లేచి 1 గంట ప్రార్థన చేసుకుంటే ఏమైంది నీకు? వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేయి. వాళ్ళు లేవకముందే 1 అర్ధగంట ముందు లేచి వాళ్ళ మీద చేతులేసి ప్రార్థన చేయొచ్చు కదా. అది మనం చేయకనే ఫెయిల్ అవుతున్నామండి. స్త్రీగా ఒక తల్లిగా నీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంది, గుర్తుపెట్టుకో. పిల్లల్ని కంటం గొప్ప కాదు, పిల్లలని కొరకు బాధ్యతగా ప్రవర్తించడం చాలా గొప్ప విషయం. వాళ్ళకి అన్ని వస్తువులు కొనియటం ముఖ్యం కాదు, వాళ్ళ ఫీజులు కట్టడం ముఖ్యం కాదు, వాళ్ళకి మంచి బట్టలు కొనియటం కాదు, ఏమండి వాళ్ళకి మంచి ఆహారం పెట్టడం కాదు, కానీ వాళ్ళని దేవుడు కనెక్ట్ చేయటం ముఖ్యం. అలా కనెక్ట్ ఎలా అవుతారంటే చెప్తే కాదు. నువ్వు లేచి రాత్రి వాళ్ళ కోసం ప్రార్థన చేయి, మార్నింగ్ లేచి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఎట్లా మారరు నీ పిల్లలు? దేని స్తోత్రం. ఎట్లా వినరండి దేవుడు మాట? ప్రార్థన పడినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఉన్నది ఏదైనా కూడా మారిపోతుంది. దేవుని స్తోత్రం.
ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఇలాంటి ఒక ప్రార్థనను మీరు కలిగి జీవించాలన్నది ఆశ. ఒక స్త్రీ కనుక ప్రార్థన చేస్తే ఏమండి, ఒక పురుషుని నలుగురితో సమానమట ఒక స్త్రీ ప్రార్థన. ఎట్లా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అంటే, స్త్రీ ప్రార్థనకున్న శక్తి అలాంటిది. వాళ్ళు చేస్తే చాలా బలంగా ప్రార్థన చేస్తారు. ఎంత స్ట్రాంగ్గా చేస్తారంటే ప్రార్థన, వాళ్ళు రోధించటంలో కానీ, ఏడవటంలో కానీ, ప్రభువుని గోజాటంలో కానీ, పట్టటంలో కానీ స్త్రీలు మించిన వాళ్ళు లేరు. దేని స్తోత్రం, దేని స్తోత్రం. కాబట్టి అది మీరు అన్వయించుకోండి, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఎందుకు ఈ స్త్రీల సదస్సులు అంటే, మీరు స్ట్రాంగ్ అవ్వి మీ కుటుంబాన్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి. దేని స్తోత్రం. ఈ సంవత్సరం అవ్వాలి బిడ్డ, నువ్వు అలాగ అవ్వాలి. అందుకే దేవుడు నీతో ఇంతగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రెగ్యులర్గా చేయటం ఎడతెగకనేది. కాబట్టి రెగ్యులర్గా మనం చేయాల్సిన కొన్ని పనులు మీకు చెప్పబోతున్నా ఈరోజు. ఎడతెగక వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఎడతెగక మనం ఏం చేయాలంటే, విలాపవాక్యములు 3:50 ఎడతెగక నా కన్నీరు ఎడతెగక కారుచున్నది, నా పట్టణపు కుమార్తెలందరినీ చూచుచు నేను దుఃఖాక్రాంతుడనైతిని. ఒకడు పక్షిని తరుమునట్టు. ఆమేన్. ఎడతెగక కన్నీరు గారుతూ ఉండాలి దేవుడి సన్నిధిలో. రెగ్యులర్గా కన్నీటి ప్రార్థన చేయాలా. అల్లప్పుడు ఒక మాట చెప్పారండి, ఆ మాట చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు పాస్టర్ గారు అని. అంటే ఆ ఒక్కరోజు కాదు, ప్రభువుని తలుసుకున్న ప్రతిసారి నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన మయమైపోవాలి సంఘమంతా. కలవరతగ్గ మినిస్ట్రీ స్త్రీలు ఎట్టుండాలంటే, కన్నీరు గార్చి రోదన చేసే బిడ్డలుగా ఉండాలి. దేనికి స్తోత్రం. నేను ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు కార్చి నేను ప్రార్థించలేకపోయాననుకో, ఆ ప్రార్థనకు తృప్తికరంగా ఉండదు, సంతృప్తినివ్వదు, ఏదో మిస్ అయిందనుకుంటాను నేను. అసలు ఆ కన్నీటిలో ఉండే శక్తి, ఆ కన్నీటిలో ఉండే ఏమండి ఒక ఆనందం, ఆ కన్నీటి ప్రార్థన చేసిన తర్వాత అసలు దేవుని హృదయాన్ని ఉల్లాసంతో నింపేస్తాడు. ఆ తరువాత మీరు చెక్ చేసుకోండి, ఎంత తేలిగ్గా ఉంటుందో మన ప్రాణం, ఎంత ఉల్లాసంగా ఉంటుందో మన ప్రాణం. అంటే బరువు దిగిపోవటం అన్నట్టు దేవుడి సన్నిధిలో కన్నీరు కారిస్తే. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు సంఘము లోకం మనుషుల ముందు కార్చే కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో కార్చలేకపోతున్నారు. మనుషులు ముందు కార్చే కన్నీళ్ళు దేవుడి సన్నిధిలో కార్చలేకపోతున్నారు. ఒక ఆమె నాకు కన్నీళ్ళు రావట్లేదని అంటే, నా కన్నీటి ప్రార్థన వచ్చేలా ప్రార్థన చేయంటే, నాకు కన్నీళ్ళు రావు అంటే, ఇట్లా టోల్కి నేను చాలామందికి ఏం చెప్పాను తెలుసా, ప్రార్థనకు వచ్చినప్పుడల్లా ఒక నిమ్మకాయ తెచ్చుకో, ఆ నిమ్మకాయ తొక్కు తీసి కళ్ళల్లో పిండుకో, కన్నీళ్ళు వస్తాయి. దేనికి స్తోత్రం. మరి ఏం చేయాలి కన్నీళ్ళు రావటానికి? లేకపోతే ఒక ఉల్లిగడ్డ తెచ్చుకో, ఆ ఉల్లిగడ్డ కళ్ళల్లో పెట్టుకో. దేవుని స్తోత్రం. మరి ఏం చెప్పాలి, కన్నీళ్ళు రావంటే ఇంకి కన్నీటి ప్రార్థన. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టిన దృశ్యాన్ని చూస్తే జలజల రాలిపోవద్దు మన కన్నీళ్ళు. ఆయన చూపిన ప్రేమ ఎక్కడ వాళ్ళమి, ఎక్కడ ఏ స్థితి నుంచి ఏ స్థితికి లాక్కొచ్చినాడు, అసలు ఈ లోకంలో ఎంతమంది ఉండగా మనమల్నే దేవుడు ఎందుకు ప్రేమించాడు, అసలు ఆయన ప్రేమను లోతుగా వెళ్ళి 1-2 నిమిషాలు కనుక కరెక్ట్గా సిలువను కనుక మనసారా ధ్యానిస్తే ఏడవని వాళ్ళు అంటూ ఎవరైనా ఉంటారా చెప్పండి. అలాగా మనం లోతులోకి వెళ్ళాలా, ప్రభువుని తలుసుకోవాలా. ఎంత త్యాగశీలి ఆయన, ఎంత త్యాగం చేశాడు. మనం ఏదో 9 నిమిషాల వీడియో చూసేస్తాం, కానీ 9 నిమిషాలు ఏడ్చేస్తాము. లేకపోతే దేశాయి కంట 40 కొరడా దెబ్బలు కొట్టారట, తలలో సిలువ ఏంటి ముళ్ళ కిరీటం పెట్టారట, చేతులు మేకులు కొట్టారట అని ఊరగా చెప్పేస్తాం. కానీ అసలు ఆయన కొడుతుంటే నరాలు తెగిపోయి ఉంటాయి. ఆ బాధ అసలు ఆ మేకు కాదు, ముళ్ళు గుచ్చుకుంటేనే తనకలాడిపోతావు నువ్వు. చేతికి ఎవరైనా ఒక పిన్నిస్తే అలా గుచ్చారనుకోండి, వామ్మ అంటావు నువ్వు. తల శీల తీసుకొని చేతికేసి కొడుతుంటే ఎలా ఉండుంటుందో ఒకసారి ఊహిస్తే రాలవండి కన్నీళ్ళు. ఆ ప్రైలో ఏకాంతంగా ఆ యేసుని తలుసుకుంటూ ఉంటే రావ కన్నీళ్ళు.
ఏది కన్నీటి ప్రార్థన? సంఘం గురించి కన్నీటి ప్రార్థన ఏది? పిల్లల గురించి కన్నీటి ప్రార్థన ఏది? మారని భర్త గురించి కన్నీటి ప్రార్థన ఏది? ఏ కాడికి పాస్టర్ గారు ప్రార్థన చేయంట, ఓకే, ఒక పాస్టర్గా నేను చేస్తాను, ఓకే. నీ ప్రార్థన ఏది? నీ ఎఫెక్ట్ ఏది? నువ్వు కుటుంబం గురించి నీ బాధ్యత ఏది అసలు? ఈ సంవత్సరం అంతా మీరు కన్నీటి ప్రార్థన చేయండి. 20-25 సంవత్సరం కల్లా మీరు ఎంత గొప్పోలు కాబోతున్నారో చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా గొప్పోలు కాబోతున్నారు, ఇటు భూ సంబంధంగా కూడా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. ఆమెన్. థర్డ్ వన్, హోషేయ గ్రంథం 12:6 ఇక్కడ చూస్తే ఒక మాట ఉంటుంది. హోషేయ గ్రంథం 12:6. మూడో విషయం చెప్తున్నాను. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎడతెగగా దేవుడి యందు నమ్మకం ఉంచాలా? మూడో పాయింట్ ఇది. చెప్పండి అందరూ, ఎడతెగక ఏం చేయాలండి మనము? కంటిన్యూస్గా, రెగ్యులర్గా అనే మాట వాడుతున్నా. ఈ ఎడతెగక అనే మాటకి అసలైన అర్థం ఎల్లప్పుడూ. ఇంకెల్లప్పుడు ఏ చేస్తూ ఉంటే మరి మేము ఎప్పుడు పనులు చేసుకోవాలంటారని దీనికి ఒక మీనింగ్ కనిపెట్టినా నేను. ఏంటిదంటే రెగ్యులర్గా ఏం చేయాలి? ప్రభువునందు నమ్మిక ఉంచాలి. అని నమ్మి చూడు, నా నమ్మకం నువ్వు చూడాలి అంటున్నాడు దేవుడు. నమ్మిన వాడికి సమస్తం సాధ్యమని వాక్యం చెప్పింది. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఇవన్నీ మనకు బాగా నోటిడే, కానీ నమ్మం ఒక్కోసారి పూర్తిగా. బాగున్నప్పుడు నమ్మటం కాదండి, ప్రతికూలతలోకి వచ్చినప్పుడు, అందరూ చేతులు ఎత్తేసినప్పుడు, అన్ని ఏ వైపుకి వెళ్ళినా ఇక నీకు ఎటు చూసినా సొల్యూషన్ లేదు, ఇక నీకు అన్ని మార్గాలు క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు కూడా నా దేవుడు నా కొరకు ఏదో ఒక ద్వారాన్ని తెరుస్తాడు అన్న నమ్మకం ఉండాలి నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని తలుపులు మూయబడ్డా ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చే ప్రాసెస్లో డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక బోధం ఇంటికి అనుకోలే, వాళ్ళు నమ్మికుంచారు. దేవుడు వీళ్ళ కోసం పైనుంచి ఒక తలుపుని తెరిచాడు. పై కప్పులో తలుపు లేదు, పుట్టించాడు దేవుడు. తీయండి పైనుంచి ఒక కప్పు విప్పదీయండి అన్నాడు. అక్కడ దూరం పెట్టాడు. కరెక్ట్గా దిగారు, అక్కడే వేసి ముందుకు దిగారు. అప్పుడు దాకా వెనక నుంచి నేను పోవాలి ముందు అనుకున్న వాళ్ళంతా అక్కడే ఉన్నారు. నమ్మకం ఉంచిన వ్యక్తి ఏమో వచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర పడ్డాడు, స్వస్థత పొందాడు, తిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు అలాగే ఉన్నారు. నమ్మిక ఉంచితే ఎంతమందిని చెప్పినా నమ్మకూడదండి మనం. ప్రభు వాక్యమే నమ్మాలి. దేవుని స్తోత్రం. రాబోతున్న రోజుల్లో చాలా చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. నేను బైబిల్ స్టడీలో చెప్పినట్టుగా దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడ ఆ కార్యం జరగబోతుంది, ఈ కార్యం జరగబోతున్న మభ్యపెట్టే జరగబోతూ ఉన్నాయి. సాతానుడు క్రైస్తవులకి ఫైటింగ్ పెట్టబోతున్నాడు. క్రైస్తవులు ఎలాంటి కన్ఫ్యూజ్ చేయబోతున్నాడు అంటే ఏ సంఘం కరెక్టో కూడా అర్థం కానంతగా కన్ఫ్యూజ్ పెట్టబోతున్నాడు. ఎక్కడ రైట్ బోధ ఉందో తెలియకుండా కన్ఫ్యూజ్ చేయబోతూ ఉన్నాడు. అద్భుతాలంట పరిగెత్తించి అక్కడ బాగా జరుగుతున్నాయంట కార్యాలని నిన్ను మంచి సత్తువ గల భూముల నుంచి తప్పించేస్తాడు. కంచి గల సంఘం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఫస్ట్ కంచి వేసిన సంఘములు కూడా రాలేక కంచి గల సంఘం నుంచి ఫస్ట్ నిన్ను బయటికి తీసుకుపోయి నానా విధంగా నేను చిత్రహింసలు పెడతాడు. జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఎక్కడ సత్తువు కలిగి ఉంటే, ఎక్కడ కంచె ఉంటే ఆ సంఘంలో ఉన్న నాటకపోవాలి. దేవుని స్తోత్రం. అది పాల్కోటి సంఘం అనే కాదు, అది ఏ సంఘమైనా రేపటి రోజున ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ ఒక సత్తువు కలిగిన సంఘం చూసుకొని స్థిరపైపోవాలి. కాబట్టి ప్రియులారా, ఏమండి, ఎడతెగక దేవుడి యందు నమ్మిక ఉంచాలి. ఫోర్త్ వన్, అపోస్తుల కార్యములు 6:4. నేను చదివిస్తున్న ప్రతి చోట ఎడతెగక అనే మాట మీకు కనపడుతుంది. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఆమేన్. దేంట్లో చెప్పండి మీరు. వాక్య పరిచర్యలో, వాక్యం చదవటలో ఎడతెగగా ఉండాల. కంటిన్యూగా బైబిల్ చదవాలి. కంటిన్యూగా. ఈరోజు చదివాను కదని రేపు ఆపకూడదు. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ఎన్ని చాప్టర్స్ చదువుతావా, ఎన్ని పుస్తకాలు చదువుతావా నీ ఓపిక.
నీ టైం. కానీ ఖచ్చితంగా చెప్పండి, బైబిలు వినాలి. చదువు రాకపోతే ఏం చేయాలంటే ఏదో ఒక వాక్యం పెట్టుకొని వినాలి. ఎన్నో సందేశాలు ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, ఏదో ఒక సందేశాన్ని పెట్టుకొని వింటుండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఎడతెగక చేయాలి. 5th వన్, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 7వ వచనం. 26:7. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు, దీవారాత్రులు దేవుణ్ణి సేవిస్తూ ఉండాలండి. దేవుని స్తోత్రం. సేవించటం అంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను, ఆరాధించటం. ఎస్, సేవించడానికి ఇంకొక పర్యాయ పదం ఏంటమ్మా? ఆరాధించటం. ఆరాధించుట రెగ్యులర్గా చేయాలి దేవుణ్ణి. ప్రార్థన వేరు, చెప్పండి, రెండుటిని కలపగాకండి. ప్రార్థన అంటే ఇందాక చెప్పాను ఏంటిది? నీ మనసు దేవుడి మనసు ఏకమవటం. ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుడు చేసిన మేలులన్నిటినీ ఎత్తి యేసయ్యను పొగడటం. ఈ పొగిడే కాడ తీసుకొచ్చి నీ ప్రార్థన అంశాలను వచ్చి కలపకూడదు. నేర్చుకోండి సంగమా, ఈ సంవత్సరం నుంచి నేర్చుకోండి. ప్రార్థన ఏంటో, ఆరాధన ఏంటో నీకు తెలియాలి. చాలామందికి ఆరాధనలో ప్రార్థన చేస్తుంటారు, ఇక ఆపరు. అడిగిన వాళ్ళు అడిగినట్టే. ఇక్కడ పాస్టర్ గారు ఏ మాటలు చెప్తుంటే అర్థం కాదు వీళ్ళకి. వీళ్ళ లోకములు వీళ్ళు ఉంటారు. ఇక ఏకాత్మ గలవనీరు. సంఘములో పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నప్పుడు నీకు వచ్చు పాట కరెక్టే, కొంచెం ఆగి పాస్టర్తో పాటుగా నువ్వు వచ్చావనుకో, ఆ దైవ సేవకుడిలో ఉన్న అభిషేకం నీ మీదకి వస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం. దేవుడి యొద్ద నుంచి మోషే మీదకి వచ్చంట, మోషే మీద నుంచి అంట ఆ ఎదురుగా ఉన్న ప్రజల మీదకి అభిషేకం దిగేదట. అలా ఏకాత్మ కాకుండా నీ రూట్లో నువ్వు వెళ్ళిపోతా ఉన్నావనుకో, ఇక నోరు స్టార్ట్ చేసావంటే నాన్ స్టాప్గా ఏదేదో చేసుకుంటా పోతే దాన్ని ఆరాధన అనరు. ఆరాధన చేయటం నేర్చుకోండి, దేవుని పొగడటం నేర్చుకోండి. పొగడటం అంటే మన స్తుతి నైవేద్య కూడికి కానీ వచ్చి ఉంటే కొన్ని అర్థమయ్యేది మీకు. ఒక గంట సేపు గొక్క దెప్పకుండా స్తుతులు చెల్లించిన. దేని స్తోత్రం, హల్లెలూయా. అది ఆ స్తుతులు ప్రతి పేరు చెప్పుకో, నీకు జరిగిన కార్యాలను కూడా మధ్యలో కలుపుకో. ఇది ఆరాధన. వీళ్ళట ఎడతెగక దీవరాత్రులు, చెప్పండి, దీవరాత్రులు సేవిస్తూ ఉన్నారు. మొదటగా చెప్పాను ఎడతెగక ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రెండో చెప్పాను ఎడతెగక కన్నీరు గార్చి. మూడోది చెప్పాను ఎడతెగక దేవుడి యందు. నాలుగోది వాక్యం చదవాలి, పరిచర్య ఎడతెగక. 6th వన్, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి. ఆమేన్. ఇక్కడ ప్రార్థన అని కలిసినే కనుక సహవాసములో ఎప్పుడూ రెగ్యులర్గా ఉండాలి. ఇందులో తీసుకున్న నేను మాట ఏంటంటే సహవాసము. ఏంటి సహవాసం అంటే? ఆ మధ్యకాలంలో ఒకసారి చెప్పాను, ఇంగ్లీష్ ఫెలోషిప్ అంటారు. సహవాసము అనే సబ్జెక్ట్ మీద ఒక చిన్న సందేశం ఇచ్చాను మీకు. గుర్తున్న వాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. ఇంకెక్కడ ఉందో అది పాస్టర్ గారు అంటారా? దేవునికి స్తోత్రం. సహవాసం అంటే ఏంటి చెప్పండి మీకు తెలిసిన కాడికి? కలిసి ఉండటం. ఓకే, అది ఐక్యత కూడా అంటారు. ఇంకా సహవాసం అంటే ఏంటి? సంఘ కార్యక్రమాల్లో, ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో పాలు పంపులు అవ్వటం, ఆ సహవాసంలో ఉండాలి. సంఘానికి నేను ఆదివారం వస్తాను, వెళ్ళిపోతాను, ఊరికి నేను అక్కడ కూర్చుంటాను, వెనక నుంచి వెళ్ళిపోతాను, నాకు ఎవరితో పరిచయం వద్దు, పాస్టర్తో ఏమొద్దు, అట్లా వెళ్ళిపోతానంటే కాదు. సంఘముతో, సంఘ బిడ్డలతో, సేవకుడితో ఒక ఫెలోషిప్ ఉండాలి మనకి. దానివల్లే ఒక కుటుంబముగా మారద్ది. సహవాసం లేని చాలామంది ఉన్నారండి మన సంఘంలో, తెలుసా? వాళ్ళని కట్టడానికి నాకు టైం పట్టద్ది. ఫంక్షనల్ కదా, అది ఒక చర్చి కానీ అయితే ఒక చర్చిలాగా నడుస్తుంది.
ఇప్పుడు అది ఫంక్షనల్ అంటే అది ఎలా అయిపోద్దంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎవరు వస్తారో ఒక్కోసారి అర్థం కాదు. వాళ్ళని పలకరించి అరే ఎవరో కొత్తలు మాట్లాడదామంటే నేను మైకు పట్టుకొని దిగేలా కాళ్ళు అక్కడ. దేవునికి స్తోత్రం. ఏంటంటే వాళ్ళు ఎక్కడెక్కడో మిస్ అయ్యి అక్కడెక్కడో పోతా ఒక బోర్డు చూసి ఎక్కేద్దాం ఇక్కడ ఏదో ప్రార్థన జరుగుతుంది. ఈ ఫంక్షన్ హాల్ నుంచి మనకు ఒక సొంత స్థలంలోకి ఎక్కేదాకా వచ్చేదాకా ఈ ఫెలోషిప్ను కొంచెం కలపటం కష్టమే నాకు. దేని స్తోత్రం. కొంచెం కష్టతరమే. ఎందుకంటే ఎవరు వస్తుంటారు ఎవరో పోతుంటారో, రోజుకి కొత్త వాళ్ళు ఒక 5-6 మంది అన్న వస్తారు, వాళ్ళు వచ్చేవారు మళ్ళీ కనపడరు. ఎందుకంటే దగ్గర ఉందనో లేకపోతే ఏదో ఫంక్షన్కి వచ్చారనో లేకపోతే చుట్టాల కాడకు వస్తే ఏదో కనపడిందనో సంథింగ్ వస్తూనే ఉంటారు. కానీ సంఘం అన్న తర్వాత ఒక సంఘంలో చేర్చబడి ఆ సంఘంలో చేర్చబడిన నీవు ఖచ్చితంగా ఫెలోషిప్లో సహవాసంలో నువ్వు ఖచ్చితంగా ఉండాలి. థ్యాంక్ గాడ్ మీ అందరూ ఉన్నారు. ఇది మీకు కాదులే కానీ కనీసం అదిగో అక్కడ ఉన్నారు కదా మన సహోదరులు, వాళ్ళన్న వింటారని చెప్తున్నా. దేని స్తోత్రం. హల్లెలూయా. అన్ని మాటలు మీకు అనుకోగాకండి, ఆల్రెడీ వీడియోలో ఉన్నారు, వాళ్ళు కూడా కనెక్ట్ అయితే అని చెప్తాం. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 18వ వచనం. ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. ఆమేన్. ఇక్కడ ఎడతెగక నైవేద్యము, స్తుతి నైవేద్యము మొన్ననే పెట్టాము, స్తుతి నైవేద్య కూడికని కదా. నైవేద్యము అంటే చాలా కొంత చెప్పగలిగాను, అంత చెప్పలేకపోయినా వచ్చిన సందేశం ఇవ్వగలిగాను మీకు. ఇక రానున్న దినాలు చెప్తా ఉంటా నైవేద్యం. ఈ నైవేద్యం గురించినటువంటి చాలా గొప్ప సమాచారాన్ని మీకు ఇస్తాను. అయితే ప్రియులారా, స్తుతి అనే ఒక నైవేద్యంగా చేసి నువ్వు దేవుడికి పెట్టాలి. మళ్ళీ ఇప్పుడు మూడవది కూడా కలిసింది. ప్రార్థన వేరు, ఆరాధన వేరు, స్తుతి. మూడుటిని చెప్పండి, 3 ఒకటి కాదు, కలిపితే కలపండిలే కానీ కొద్దిసేపు స్తుతి చేయి, కొద్దిసేపు ప్రార్థన చేయి, కొద్దిసేపు ఆరాధన చేయి, చేస్తే చెయ్యి. అట్లా చేయకుండా ఎట్లా పాస్టర్ గారు అంటే ఫస్ట్ స్తుతించాలి కదా తర్వాత ప్రార్థన చేయాలి కానీ అంటారు మీరు. కలపండి, కానీ 3 ఒకటి కాదని చెప్తున్నా నేను. దేనికి స్తోత్రం. ఫస్ట్ స్తుతించండి కొద్దిసేపు, తర్వాత ప్రార్థన చేయండి, ఆ తర్వాత మళ్ళీ దేవుణ్ణి కొద్దిసేపు పొగడండి. దేవుణ్ణి పొగడటం మాత్రం మానకండి. దేని స్తోత్రం. నన్ను గణపరచు వారిని నేను, అది జరుగుద్ది నీ జీవితంలో. పొగట్టం అంటే ఏంది? దేవుణ్ణి ఆయన గణపరిస్తే ఏం జరుగుద్ది అంతే. ప్రతిరోజు గణపరిచావనుకో నిన్ను గణపరుస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు నేను చేసిన పని అదే. ఈరోజు దేవుడు ఎందుకు ఇంతమంది మందిలో గణపరుస్తూ ఉన్నాడంటే ఆయన మేము గణపరిచే పనిలో ఉన్నాం కనుక మమ్మల్ని ఆయన గణపరిచే పనిలో దేవుడు ఉన్నాడు. నన్ను గణపరచుము, నేను నిన్ను గణపరుస్తాను అంటున్నాడు. ప్రియులారా, ఇది 7 విషయాలను గూర్చిన ఒక చిన్న సమాచారము. అయితే ఇప్పుడు చెప్పండి, ఒకటి చెప్పండి. ఎడతెగక స్త్రీలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. కంటిన్యూగా, రెగ్యులర్గా. ఒక రోజు తప్పించి ఒక రోజు కాదు, 2 రోజులు తప్పిస్తే 2 రోజులు కాదు, ఒక వారం పోయిన తర్వాత ఇంకొక వారము. షిఫ్ట్లు కాదు, దీంట్లో ప్రార్థనలో షిఫ్ట్లు ఉండకూడదు. ప్రార్థనలో ఇవాళ వాయిదాలు కూడా ఉండకూడదు. ప్రార్థన రెగ్యులర్గా ఉండాలి. దేని స్తోత్రం. హల్లెలూయా. మీరు దేన్నైనా వాయిదా వేసుకోండి కానీ ప్రార్థన వాయిదా వేయకండి. నాకు దేవుడు చెప్పిన ప్రారంభంలో ఒక మాట ఏమిటంటే ప్రేరణ ద్వారా, ఒక దర్శనం ద్వారా చెప్పాడు. అది ఎట్లా చెప్పినాడంటే, కుమారుడా నువ్వు ప్రతిరోజు నాతో పలకాలి, నాతో మాట్లాడాలి. నువ్వు ప్రతిరోజు నాతో మాట్లాడాలి. ఎలా ప్రభువా? రోజు నీతో మాట్లాడాలా? ఎలా? మీరు వస్తారా, నన్ను తీసుకుపోతారా అని నేను అడుగుతున్నా కల్లో. నువ్వు రానవసరంలా, నేను నీ దగ్గర కూడా రానవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయాలి. నాతో పలకటం అంటే చెప్పండి, ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన చూడండి, ఈ ప్రార్థన అనేది నువ్వు కనుక ఎప్పుడైనా వాయిదా వేసావనుకో, నీ కార్యాలు, నువ్వు అనుకున్నవి, నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో
రేపేం చేద్దాం అనుకుంటున్నావో అవన్నీ వాయిదాలు పడిపోతాయి అన్నాడు. అక్కడే నాకు భయం పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం. చాలాసార్లు మన జీవితంలో కొందరు చెప్తూ ఉంటారు, అయ్యా ఎంత ప్రయత్నం చేస్తున్నా ఈ పని ముందుకెళ్ళట్లా, వాయిదా పడిపోతుంది అంటే దాని అర్థం ఏంటి? ఆగిపోతుంది. ఈరోజు అయిపోద్ది అనుకునే లోపల ఈరోజు ఏమైతే రేపటికి అవుతుంది, రేపు అయిపోద్ది అనుకునే అదేమైతే ఎందుకు పడుతుందంటే నువ్వు కూడా అలా వేసే వాయిదాలు. ఏ విత్తనము విత్తుదామో అదే పంట దర్శన అంతే. మనకు అన్నీ బాగా తెలుసు, నోటెడ్ మన ఒక వాక్యాలు, కానీ పాటించం. దేనికి స్తోత్రం. నీవు వాయిదేస్తే దేవుడు కూడా వాయిదేస్తాడు. అందుకే ఏదన్నా వాయిదా వేయండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన మాత్రం వాయిదా వేయకండి. సెకండ్ వన్, ఎడతెగక కన్నీరు గార్చాలి. అందరు చెప్పండి. థర్డ్ వన్, దేవుడి యందు నమ్మిక ఉంచాలి. చెప్పండి, అందరు నోళ్ళు తెరిచి చెప్పండి. ఫోర్త్ వన్, వాక్యం చదవాలి అండ్ వాక్య పరిచర్య చేయాలి. ఫిఫ్త్ వన్, దివరాత్రులు ఆయన్ని సేవిస్తూనే ఉండాలి లేక ఆరాధిస్తూనే ఉండాలి. సిక్స్త్ వన్, సహవాసం చేయాలి. సహవాస కూడికలకు, సహవాస ప్రార్థనలకు మనము అటెండ్ అవ్వాలి. సెవెంత్ వన్, స్తుతి నైవేద్యం అనేది ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. ఈ 7 చేయాలి మనం. ఈ 7 చేస్తే దేవుని ఆత్మ మన మీదే ఉంటుంది. ఇక దేవుని స్తోత్రం. ఆత్మ రావటం ఒక అనుభవం అయితే ఆత్మ మనలో ఉండటం ఒక అనుభవం. పరిశుద్ధాత్మ దిగిన వారందరి మీద అలాగే ఉండిపోలేదు, ఒకానొక టైంలో వెళ్ళిపోయింది. శాంసన్ మీదకి ఎంత బలముగా దిగొచ్చిందో ఆత్మ, దిగొచ్చేటప్పుడు అర్థమైంది అందరికీ. ఆత్మ వచ్చేటప్పుడు మనకు బాగా తెలిసిపోద్ది. ఎట్లా తెలిసిపోద్ది? నీకు నువ్వు శక్తి లేక అంటే నువ్వు ఆ శక్తిని తట్టుకోలేక అరుస్తారు కొందరు, చప్పట్లు గట్టిగా కొడతారు కొందరు కింద పడిపోతారు ఆ శక్తిని తట్టుకోలేక. దాన్ని బట్టి ఇంక బలమైన ఆత్మ దిగింది, ఆత్మ తాకిందని చెప్పగలుగుతారు. కానీ ఆత్మ పోయేటప్పుడు అసలు ఏ మాత్రము నీకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోద్దో తెలియదు. నీ క్రియను బట్టి నీ ప్రవర్తనను బట్టి ఆత్మ నీలో నిలవలేక వెళ్ళిపోద్ది. శాంసన్ జీవితంలో జరిగిన సంగతి ఇదే. తన మీదకు వస్తే ఆత్మ ఎట్లుండేదంటండి, అతడు ఏంటి బలమైన కార్యాలు ఎవరు చేయలే. ఆత్మ వస్తే తను ఏం చేశాడు? ఒక గాడిద దవడ ఎముకతో శత్రువులు 1000 మందిని చెప్పండి చంపేశాడు. ఒక్కడే అడవికి వెళ్ళి ఒక నక్క కాదు 300 నక్కలను పట్టుకోగలిగినాడంటే ఎంత పరిగెత్తుంటాడు వాటితోటి. నక్కలే అతను వేగంగా పరిగెత్తుతాయి, అవి పట్టుకోవటం అంటే చాలా కష్టం. 300 నక్కలను పట్టుకున్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసా? అభిషేకము తనని ఎంత దూరం పరిగెత్తినా సరే అలసిపోకుండా చేసింది. అభిషేకము తన ముందు ఉన్న పనిని వాయిదా వేయకుండా చేసింది. అది ఎంత పెద్ద పని అయినా సరే మనకు అమ్మా ఇంత పెద్ద పని చేయాలా అనిపిస్తుంది, అమ్మ ఇంత దూరం ప్రయాణం చేయాలా అనిపిస్తుంది, అమ్మ ఇంత పెద్ద సమస్య పడాలనిపిస్తుంది. వన్స్ పరిశుద్ధాత్మ అభిషేకానికి తోడైపోతే ఎంత పని రాని చూసుకుందాం అంటాను నేను. స్తోత్రం. అంటే అభిషేకం అంత ధైర్యాన్ని ఇస్తుంది, అభిషేకము ఎంత బలాన్ని ఇస్తుంది. అందుకే ఏలియా గారి దగ్గరికి దూత వచ్చి తట్టి లేపి, ఏలియా లే, ఈ భోజనం తిను, నీ శక్తికి మించిన ఒక ప్రయాణం నువ్వు చేయాల్సి ఉంది, లెగని చెప్తుంది. దాని అర్థం ఏంటంటే ఆత్మ తన శక్తిని తనకిచ్చి ఇక ఏలియాను ఒక శక్తి, తనకి శక్తికి మించిన ఒక ప్రయాణాన్ని చేయించడానికి సిద్ధమవుతూ ఉంది. కాబట్టి ఒక్కోసారి మన శక్తికి మించిన బాధలు వస్తాయి, మన శక్తికి మించిన కష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది. మన శక్తికి మించిన పోరాటాలు మనకు వస్తుంటాయి. నువ్వు పోరాడలేవు, ఎటు చూసినా పోరాటమే ఉంటుంది. ప్రార్థిద్దామా అంటే నీ ప్రార్థన ఆత్మను ఆర్పుతూ ఉంటాడు, నీ ప్రార్థన చేయనీయకుండా ఏదేదో ఆలోచన పెడతా ఉంటాడు. అట్టాటి సమయాలప్పుడల్లా కూడా నువ్వు కనుక ఎడతెగక చేస్తూ ఉంటే ఆ మేడగదిలో దిగినటువంటి అద్భుతమైన బలమైన శక్తి గల అభిషేకం నీ మీద దిగి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము. ఈ అభిషేకము నిన్ను ఎలా మార్చేస్తుందనంటే నీవు ఎన్నిక లేని అర్హత లేని నిన్ను అర్హుడుగా మార్చేస్తుంది. నువ్వు చేయలేనివి చేసే అవలేలగా చేసే వ్యక్తిగా నిన్ను మార్చేస్తుంది. నా వల్ల కాదు అన్నవి నీ వల్ల అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. నేను స్తోత్రం. ఇవి జరగాలంటే నువ్వు ఈ ఎడతెగనే ఒక ప్రాసెస్లో నువ్వు వెళ్ళాలి. ఈ ఎడతెగని ఒక ప్రాసెస్లో నువ్వు వెళ్తే దేవుడు కూడా తన ఎడతెగనటువంటి కార్యాలు చేస్తాడు. రాశాను ఒక 4-5
రెండు విషయాలు చెప్తాను. ఏం చేస్తాడు ఎడతెగ అంటే యోబు గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఏం చేస్తాడు ఎడతెగ కంటే రెండు మాటలు చెప్పి ముగిచ్చేస్తా. యోబు గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేనిమై పరచండి. దేవుని ఎడతెగకమైన ఆశ్చర్యకరమైన బలము నీ మీద చూపుతాడట. నువ్వు ఎడతెగక 7 పనులు చేస్తే తన ఆశ్చర్యకరమైన బలము నీ మీద చూపుతాడు. దేవుని స్తోత్రం. అంటే యేసయ్య బలమంతా మన మీద పంపుతాడని అర్థం. ఎంతమందికి కావాలి యేసయ్య బలం? చేయాలి మరి, 7 చేయాలా, చేతులు ఎత్తితే కాదు. దేవునికి స్తోత్రం. ఇది చేస్తేనే అప్పుడు ఆయన బలమంతా చూపుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 36వ కీర్తన 10వ వచనం. 36వ కీర్తన 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఎడతెగగా నిలుపుతాడు. కృపను ఎడతెగగా నిలుపుతాడట మన మీద. సెకండ్ వన్, ఎడతెగక మన మీద ఏముంటుంది చెప్పండి అందరూ. ఎడతెగక కృప ఉండాలి మన మీద, కంటిన్యూగా ఉండాలి. కృపను పోగొట్టుకునే బిడ్డలుగా ఉండకూడదు, కృపతో పాటు నడిచే బిడ్డలుగా ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాంతో పాటు వెళ్ళాలి, గ్రేస్ని వెంట పడాలి, అంటే అంతగా ఉండాలి. అందుకే దావీదు గారు ఎంత చక్కగా చెప్తారండి ఈ మాట. నీ వెంట ఏమొస్తుందో నాకు తెలియదు, నీ వెంట ఏమొస్తుందో నాకు తెలియదు, నీ వెంట ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ నా వెంట మాత్రం పక్కాగా చెప్పగలుగుతాను, కృపా క్షేమములు వెంటబడుతున్నాయని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట అండి అది. ఈరోజు కొందరిని కదిలిస్తే నా వెంట అవి పడుతున్నాయ్యా, ఈ పడుతున్నాయి, నా వెంట అల్లాడు పడుతున్నాడు, ఈడు పడుతున్నాడు, అదిగో ఆ శక్తులు పడుతున్నాయి, ఈ దెయ్యాలు పడుతున్నాయి, ఈ అప్పులు పడుతున్నారు నా వెంట, ఈ చెప్పుకోవడమే సరిపోయినా మనము. ఎప్పుడు కృప వెంట పడద్దు మన వెంట. దేవునికి స్తోత్రం. మన వెంట పడాలి కృప. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎడతెగగా తన కృపను మన వెంట పంపిస్తాడు, తన ఆశ్చర్యకరమైన బలమును మన మీద చూపుతాడు. ఎడతెగగా నువ్వు ఇది చేయాలి. ఇది ఎడతెగగా ప్రార్థన చేయి స్త్రీలను గురించిన ఒక సందేశం. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా అల్లో చెప్పండి. ఓకే, లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, స్తోత్రము నాయనా, గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, కృపగల దేవా, ఈ వీడియో చూస్తున్న వారందరిని బట్టి వందనాలు యేసయ్యా. శక్తితో బలముతో నింపుము. అలాగే నా ముందు ఏకీభవించిన బిడ్డలను కూడా నీ ఆత్మతో నింపి బలపరిచి నీ కృప కలిగిన స్థలాలకు అప్పగిస్తున్నాను. ఎడతెగక కంటిన్యూగా ప్రార్థన చేసేటువంటి స్త్రీలుగా, పురుషులుగా, సేవకులుగా ప్రతి ఒక్కరిని మార్చుము యేసయ్యా. ఒక సేవకుడుగా నేను ఎడతెగక ప్రార్థన చేయాలి, విశ్వాసులుగా నీ బిడ్డలు ఎడతెగక ప్రార్థన చేయాలి. నిజముగా ఈ సబ్జెక్టు ద్వారా మమ్మల్ని ఎంతగానో బ్లెస్ చేసినందుకు నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మీ నామాన్ని మహిమపరిచి దీవించి బ్లెస్ చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.